సో 4 years నుంచి నేను దాచిపెట్టుకున్న ఈ అంబలికల్ కార్డ్, లైక్ ఇది బొట్టు పేగ అంటారు కదా, ఏదైతే ఆర్ట్లో ఉందో రెజనాట్ ఫ్రేమ్లో ఇవన్నీ నేను స్టిక్కర్స్ అనేవి యాడ్ చేస్తానమాట. నేను ఒక చిన్న ఫ్రాక్ లాగా రెడీ చేసుకున్నాను, ఇది కూడా నేను ఇందులో యాడ్ చేయబోతున్నాను. నా మిల్క్ని ఈ ఆర్ట్లో కూడా కొన్ని 2 drops వేద్దాం అనుకున్నాను, బికాజ్ నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి. సో అవి వచ్చేసి హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హేమంత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. సో ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోని నేను మీ ముందరికి తీసుకొచ్చాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. సో ఈ రోజు నేను రెజనాట్ని ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెజనాట్ని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు. బట్ నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంప్లీట్గా నేను మీకు డీటెయిల్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అసలు రెజనాట్ అంటే ఏంటి? సో చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు రెజనాట్ గురించి. సో రెజన్ అనేది ఒక కెమికల్ని మనం పెయింటింగ్స్లో, ఆర్ట్స్లో యూజ్ చేస్తామన్నమాట. లైక్ జ్యువెలరీకి అండ్ బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్ సంబంధించిన ఐటమ్స్లో ఈ రెజన్ అనే కెమికల్ని యూజ్ చేస్తామన్నమాట. సో నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, సో పాప పుట్టిన టైంకి సో అంబలికల్ కార్డ్ ఇంకా నా ప్రెగ్నెన్సీకి ఇవన్నీ నేను దాచుంచానమాట. సో ఆ టైంలో 2021లో కరోనా టైం వల్ల నేను తనకి ఏం చేయించలేకపోయాను. అండ్ ఇంకొకటి బ్రెస్ట్ మిల్క్తోని ఇంకా అంబలికల్ కార్డ్తోని కొన్ని చైన్స్ అనేవి చేస్తారు, లైక్ మీకు పక్కన ఫోటో పెడతాను చూడండి. సో అలా కూడా చేద్దాం అనుకున్నాను, బట్ ఆ టైంలో వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియక నేనేం చేయించలేదు. సో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అంటే లైక్ నేను నార్మల్గా బయట కూడా చేయించవచ్చు. సో బయట చేయించినా వాళ్ళు నీట్గా చేసి ఇస్తారు. మన పిల్లలది మనం ఓన్గా చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందుకే మా బేబీది నేనే చేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ మీరు కూడా ఏవైతే కొన్ని క్యూట్ మెమరబుల్ థింగ్స్ ఉంటాయో పిల్లలు పుట్టిన తర్వాత, ఈ ఐటమ్స్ అనేవి కొన్ని మనం మిస్ చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి తెలియకపోయి కూడా ఉంటాయి కదా. సో అలా పోకుండా ఇలా ఒక ఫ్రేమ్లో మనం స్టోర్ చేస్తే సో లైఫ్ లాంగ్ ఎక్కడంటే అక్కడ క్యారీ చేయొచ్చు. అండ్ మీ పిల్లలు పెద్దగా అయినాక కూడా వాళ్ళకి ఒక మెమరబుల్ ఒక ఫ్రేమ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడు మా బేబీ థింగ్స్ ఇవన్నీ కలిపి ఈ రెజనాట్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రెజనాట్ అండ్ నార్మల్గా మనకి బయట రెజనాట్ వీటి గురించి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలా ట్రెండింగ్లో ఉంది రెజనాట్ అనేది. సో వీటికి కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ 21,000 లేదు అంటే 15,000 కోర్సెస్ ఉన్నాయన్నమాట. బట్ నేను యాక్చువల్లీ 2 weeks బ్యాక్ కోర్స్ కూడా జాయిన్ అవుదాం అనుకున్నాను. కాకపోతే అక్కడ కొన్ని నాకు ఎవరైతే కోర్స్ నేర్చుకుని ఉన్నారో కొన్ని యూట్యూబ్లో చూశారనమాట. సో వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్ లేదు, సరిగా చేయలేదు, దీనికంటే యూట్యూబ్లో ఆర్డర్ పెట్టుకుని మనం నీట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. కోర్స్ నేర్చుకుని చేయాలని లేదు, జస్ట్ మీరు బిగినర్స్ అయితే లైక్ ఏమి తెలియకుండా కూడా మనం చేయొచ్చు అనమాట. లైక్ కొంత యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా మీరు ఓన్గా ప్రిపేర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ మనకి కిట్ కావాలంటే ఎలాగా అంటే, మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈ రెజనాట్ బిగినర్ కిట్స్ అని చెప్పేసి అవైలబుల్ ఉంటున్నాయి. సో మీకు లింక్స్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి మీరు దాంట్లో చూడండి. లేదు అంటే అమెజాన్లో ఈజీగా మీరు సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. రెజనాట్ కిట్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు కిట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో మీకు నచ్చిన కిట్ మీరు తీసుకుని యూజ్ చేయొచ్చు. బట్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లైక్ వీటి మెజర్మెంట్స్ అనేది మనకి ఐడియా తెలిసి ఉండాలన్నమాట. సో కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటేనే మీకు ఆర్ట్ అనేది చాలా బాగా వస్తుంది. లేదు అంటే కొంత మెజర్మెంట్ అటు ఇటు అయినా కానీ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేనైతే ఈ రెజనాట్ కిట్ అనేవి నేను 2 కిట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను మా పాపకి ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు మైండ్లో ఒకటి ఉందన్నమాట, ఓషన్ థీమ్ బేస్డ్ చేద్దామని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు అమెజాన్లో అయితే ఓషన్ థీమ్ కిట్ అనేది దొరికింది. బట్ ఏంటి అంటే దీనికి కావాల్సిన, నేను పక్కన ఫోటో పెడతాను, అమెజాన్లో నేను తీసుకున్నది ఓషన్ కిట్. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ బిగినర్ కిట్ అనమాట. సో ఈ ఓషన్ కిట్లో వచ్చేసి నాకు ఓషన్ కలర్స్ అనేవి నాకు యాక్చువల్లీ నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ కిట్లో వచ్చేసి మనకి వుడెన్ షీట్ అనేది వీళ్ళు ఇచ్చారనమాట. సో నాకు కావాల్సింది మౌల్డ్. సో సిలికాన్ మౌల్డ్ అనేది నాకు కావాలి. అందుకనే చెప్పేసి నేను సపరేట్గా కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ అది వచ్చేసి 350 ఛార్జ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఓషన్ థీమ్ కిట్తో పాటు ఇంకొకటి బిగినర్ కిట్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు 546 సంథింగ్ ఆ ప్రైస్ పడింది ఓషన్ కిట్ అనేది. అండ్ ఈ బిగినర్ కిట్ వచ్చేసి నాకు 800 చేంజ్ పడింది.
సో రెండు కలిపి నాకు 1300 చేంజ్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అంటే యాక్చువల్లీ ఎందుకు 2 కిట్స్ తీసుకున్నాను అంటే ఈ 2 కిట్స్లో నాకు నచ్చిన ఐటమ్స్ని నేను ఆ థింగ్స్ని తీసుకుని నేను ఓషన్ థీమ్ లాగా చేద్దామని చెప్పేసి నేను ఈ 2 కిట్స్ అనేది తీసుకున్నాను. మీరు సింగిల్ కిట్ తీసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే 8 ఇంచ్ మౌల్డ్తో చేద్దామని చెప్పేసి నేను 2 కిట్స్ అనేది తీసుకున్నాను. అండ్ వీటికి కావాల్సిన ఐటమ్స్ అనేవి నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కిట్లో మనకి ఏమేమి వస్తాయి అనేది నేను మీకు చెప్తాను. లైక్ ఇది వచ్చేసి నార్మల్ బిగినర్ కిట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓషన్ థీమ్ కిట్ అనేది. సో దీంట్లో నాకు కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనేది ఎక్స్ట్రా వచ్చాయి అండ్ కలర్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చాయి అని చెప్పేసి 2 కిట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే దీంట్లో బిగినర్ కిట్లో ఏం వచ్చినాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి నాకు 8 ఇంచ్ మౌల్డ్ అనేది సిలికాన్ మౌల్డ్ ఇచ్చారు. సో యాక్చువల్లీ నాకు మెయిన్ దీని పర్పస్కే నేను ఈ బిగినర్ కిట్ అనేది తీసుకున్నాను. సో 8 ఇంచ్ మౌల్డ్ ఒకటి ఇచ్చారు అండ్ దీంట్లో 10 కలర్స్ అనేవి ఇచ్చారనమాట. లైక్ ఇవి వచ్చేసి పౌడర్ బేస్డ్ అంటే కొంచెం షైనీ పౌడర్ బేస్డ్ ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి చెమ్కీ అనమాట. అండ్ ఇంకా 2 వచ్చేసి గోల్డెన్ ఫ్లేక్స్, ఇది వచ్చేసి సిల్వర్ ఫ్లేక్స్. సో ఇవి వచ్చేసి 10 కలర్ ఐటమ్స్ అని ఈ ప్యాకెట్ కిట్లో ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి మ్యాట్ కలర్స్. సో ఇవి వచ్చి 3 ఇచ్చారు. ఇవి వచ్చేసి మనం వైట్ ఒకటి, వైలెట్, అది పర్పుల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి న్యూడ్ కలర్, ఈ కలర్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఒక డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట ఇవి. సో ఇది మనం డెకరేటివ్ ఐటమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి రెజైన్, ఇది వచ్చేసి హార్డ్నర్ అనమాట. సో ప్రెజెంట్ ఈ రెజన్ అండ్ హార్డ్నర్తోనే మనకి ఈ రెజన్ ఆర్ట్ కిట్ అనేది రెజాంట్ అనేది మనం వీటితోనే చేయబోతున్నాము. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి రెజన్లో మనకి బబుల్స్ ఉంటాయి. ఈ బబుల్స్ని కంట్రోల్ చేయడానికి హార్డ్నర్ అనేది యూజ్ చేస్తాము. మీకు త్వరగా బబుల్స్ అనేవి రాకూడదు అనుకుంటే మనం దీన్ని వామ్ వాటర్ లైక్ కొంచెం హాట్ వాటర్లో మనం వీటిని పెట్టేస్తే డిప్ చేస్తే బబుల్స్ అనేవి రాదనమాట. సో మీరు చూసినట్లయితే దీంట్లో కొన్ని చిన్న బబుల్స్ ఉంటాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తాయి. సో ఇప్పుడు రెజన్ అండ్ హార్డ్నర్ని నేను వాటర్లో డిప్ చేసి ఉంచబోతున్నాను అనమాట కొంచెం సేపు. అది అయిన తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇందులో పర్ల్స్ కూడా ఇచ్చారనమాట. సో దీంట్లో ఫ్రేమ్ స్టాండ్ అనమాట. సో ఇప్పుడు మనకి కిట్ అంతా రెజన్ ఆర్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఈ స్టాండ్లో మనం ఇట్లా ప్లేస్ చేయొచ్చు. అందుకే ఈ స్టాండ్ వచ్చారు. ఇవి మెజర్మెంట్ కప్స్. యాక్చువల్గా కొన్ని కిట్స్లో మనకి మెజర్మెంట్ ఎలాగో ఐడియా తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను తీసుకున్న కిట్లో ఈజీగా మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ వీలే ఇచ్చారు కాబట్టి సో మీకు ఈజీగా ఈ కిట్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వచ్చేసి రెజన్ అండ్ బి వచ్చి హార్డ్నర్ ఉంటుంది. సో మనకి ఇది 3:1 రేషియోలో మిక్స్ చేసుకోవాలి. సో ఏదైతే రెజన్ ఉందో అది ఈ పైన ఏ వరకు మిక్స్ వేసుకుని అండ్ పైన హార్డ్నర్ వేసుకోవాలి బి. సో ఈ రెండు మిక్స్ చేసుకుని మనం ఆ ఫ్రేమ్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. సో తెలియని వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. బట్ నేను ఇంకొక మెథడ్ మీకు చూపిస్తాను. నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట. మనం వేటితోని మిక్స్ చేయడానికి లేదు, ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్తోనే మిక్స్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి ఇచ్చారు. సో కంపల్సరీగా మనం ఈ రెజన్ ఆర్ట్ చేయాలి అంటే గ్లౌజెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ గ్లౌజెస్తో పాటు మాస్క్ కూడా కంపల్సరీ అండ్ స్పెట్స్ కూడా కంపల్సరీలోని గ్లౌజెస్ అనేవి మనకి ఇచ్చారనమాట. సో నాకు ఓషన్ థీమ్కి సంబంధించింది నాకు ఐడియా ఉంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రాగా నేను తీసుకున్నాను అనమాట. లైక్ ఇది వచ్చేసి బిగినర్ కిట్ ఇప్పుడు నేను చూపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓషన్ థీమ్ కిట్ చూపిస్తాను. సో ఈ కిట్లో నాకు ఏమేమి ఇచ్చారు అంటే ఓషన్ కలర్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ వైట్ అండ్ ఇది వచ్చేసి మనకి శాండీ కలర్ అనమాట. సో ఓషన్ థీమ్కి కలర్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో ఆ కలర్స్ అన్నీ మనకి ఈ కిట్లో వచ్చినాయి. సో యాక్చువల్గా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఓషన్ థీమ్కి సపరేట్గా కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. లైక్ ఓన్లీ ఈ కలర్స్ మనకి 350 సంథింగ్ అమౌంట్ ఛార్జ్ ఉందనమాట లైక్ అమెజాన్లో. బట్ నాకేమనిపించిందంటే ఆ 350తో పాటు ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేస్తే ఒక కంప్లీట్ కిట్ వచ్చేస్తుంది అండ్ ఈ షీట్స్ కూడా నాకు వస్తాయని చెప్పేసి నేను ఒక కంప్లీట్ కిట్ అయితే తీసేసుకున్నాను. సో దీంట్లో వచ్చేసి ఇది వుడెన్ షీట్ అనమాట. ఇవి వచ్చేసి 3 ఇచ్చారు. సో వీటి పైన కూడా చేస్తారు. లైక్ మనకి నేను బేబీకి సంబంధించి చేస్తాను కాబట్టి సిలికాన్ మౌల్డ్లోనే చేస్తేనే ఆ ఫ్రేమ్ అనేది చాలా బాగా వస్తుంది. వీటిపైన ఏంటంటే జస్ట్ పెయింటింగ్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఏమైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా వీటిపైన కూడా చేసుకోవచ్చు. సో ఇది షీట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో కూడా గ్లౌజెస్ ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి సిలికాన్ 3 ఇంచ్ సంథింగ్ 4 ఇంచ్ సిలికాన్ మౌల్డ్ కూడా ఇచ్చారనమాట.
సో ఇది వచ్చేసి ఫ్రీ వచ్చింది దీనికి యాక్చువల్లీ. అండ్ వీటిలో కూడా రెజైన్ ఇచ్చారు. సో ఇది కూడా 3:1 రేషియో. సో నేను రెండు కలిపి 3:1 రేషియోనే తీసుకున్నాను. మనకి 2:1 రేషియో కూడా ఉంటుంది, 1:1 రేషియో కూడా ఉంటుంది. బట్ మీరు తీసుకున్న రెజైన్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు మిక్సింగ్ రేషియో అనేది కరెక్ట్గా ఉంటేనే మీ ఆర్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి 3:1 రేషియో. నేను దీంట్లో 3:1, దీంట్లో 3:1, టోటల్ నా దగ్గర 500 grams ఆఫ్ రెజైన్ అయితే ఉందన్నమాట. అండ్ వీటిలో మీరు బిగినర్ కిట్లో ఏవైతే మెజర్మెంట్స్ కప్స్ మీకు క్లియర్గా మెజర్మెంట్ ఇచ్చారో, సో దీంట్లో మనకి అట్లా ఏం లేదు, జస్ట్ ఒక కప్స్ ఇచ్చేసారు. మనకి ఐడియా తెలుస్తేనే వీటిలో చేయడానికి ఈజీగా ఉంటుంది, లేదు అంటే మనకి సరిగ్గా రాదనమాట. సో ఒక్కసారి చెక్ చేసుకుని తీసుకోండి. మెజర్మెంట్ కప్స్ ఖచ్చితంగా మీకు మెజర్మెంట్ లెవెల్ తెలిసి ఉండాలి, లేదంటే మిక్సింగ్ రేషియో అనేది తెలిసి ఉండాలి. సో ఈ కప్స్ అనేది ఇది మెయిన్ థింగ్. మీకు దీంట్లో కావాల్సింది ఇది కిచెన్కి సంబంధించిన వేయింగ్ మిషన్ అనమాట. సో ఈ వేయింగ్ మిషన్ అనేది కంపల్సరీ మీరు ఈ కిట్ ఈ రెజర్లో యూజ్ చేయాలి, ఎందుకంటే మీకు ఆ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే చెప్పాను కదా ఆర్ట్ అనేది బాగా వస్తుంది. సో మెజర్మెంట్ కోసం అని చెప్పేసి వేయింగ్ మిషన్ కూడా తీసుకున్నాను. ఇది ఒక 200 రూపీస్ ఉంటుంది. సో అది ఇదే అనమాట. అండ్ ఇది అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు మనకి కిట్లో ఏమేమి వచ్చాయో నేను మీకు చూపించాను. సో మా బేబీకి నేను ఏమేమి దాచి ఉంచానో అది చెప్పిస్తాను. లైక్ క్యూట్ మెమరబుల్ థింగ్స్ అనేవి దాచిపెట్టి ఉంచానని చెప్పాను కదా. సో వాటి కోసం నేను దగ్గర 4 years, ఇప్పుడు పాపకి 3 years 8 months, మేలో 4 years వస్తాయి అనమాట. సో 4 years నుంచి నేను దాచిపెట్టుకున్న ఈ అంబలికల్ కార్డ్, లైక్ ఇది బొట్టు పేగ అంటారు కదా. సో తనకి ఫస్ట్ ఇది బేబీతో పాటే మనకి ఇస్తారు, లైక్ ఇది ఊడిపోయిన తర్వాత దాచిపెట్టుకున్నాను అనమాట. సో అది. అండ్ ఇది వచ్చేసి నాది ప్రెగ్నెన్సీ కిట్. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ దీంట్లో డస్ట్ పట్టేసింది, ఎందుకంటే 4 years అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడన్నా నేను భద్రంగా దాచుకుందామని చెప్పేసి ఈ ఆర్ట్ మెయిన్ పర్పస్ ఈ రెండింటి గురించి నేను చేస్తున్నాను ఈ కిట్, ఈ ఆర్ట్ అనేది. అండ్ ఇవి నేను పోగొట్టుకుంటే మళ్ళీ అంటే యాక్చువల్లీ ఇవి చాలా సెన్సిటివ్ అనమాట. సో ప్రతి మదర్కి ఇవి దాచిపెట్టుకుంటారు కాబట్టి సో వాళ్ళకి వీటి గురించే చేయాల్సి వస్తుంది మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది వచ్చేసి ఇది పాపది ఫ్రాక్ అనమాట. తనకి నేను ఫస్ట్ టైం హాస్పిటల్లో నేను ఏదైతే తనకి డ్రెస్ వేశానో ఆ డ్రెస్ని నేను కంప్లీట్గా తన లైఫ్ లాంగ్ క్యారీ చేస్తానో లేదో నాకైతే తెలియదు. అందుకని నేను ఏం చేశానంటే తన డ్రెస్తోనే ఒక చిన్న ఫ్రాక్ లాగా నేనే క్రియేట్ చేశాను అనమాట. సో ఇది మీకు పక్కన ఫోటో పెడతాను చూడండి. తనకి ఫస్ట్ టైం వేసిన ఈ డ్రెస్ అనమాట ఇది. దాన్ని నేను ఒక చిన్న ఫ్రాక్ లాగా రెడీ చేసుకున్నాను. ఇది కూడా నేను ఇందులో యాడ్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఇవి పాపవి నేను దాచిపెట్టి ఉంచాను. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి తనది గోల్డ్ ఇయర్ రింగ్. సో టార్టాయిస్ది, అండ్ యాక్చువల్లీ చిన్నప్పటిది కాదు, బట్ తనకి వేసిన రింగ్ ఇది. సో ఈ టార్టాయిస్ రింగ్ని కూడా నేను ఈ రెజనాట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎక్కడ పెట్టను. సో యాక్చువల్లీ ఇప్పుడు అంటే దీనికి యాక్చువల్లీ ఈ టార్టాయిస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి టార్టాయిస్ రింగ్స్ అనేవి మేము చిన్నప్పుడు తీసుకున్నాను. బట్ ఏంటి అంటే తను ఇరగొట్టేస్తుంది. తనకి ఇయర్ రింగ్కి సంబంధించిన ఈ టార్టాయిస్ని కూడా నేను ఓషన్ థీమ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి తనవి అనమాట అంబలికల్ కార్డ్. ఇంకొకటి వచ్చేసి నా ప్రెగ్నెన్సీ కిట్ని కూడా యాడ్ చేస్తాను. అండ్ మీకు ఇప్పుడు నేను రెఫరెన్స్కి ఒక ఫోటో పెడతాను. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే కాదు, బట్ నాకు నచ్చినట్టుగా కొంచెం రెఫరెన్స్ పిక్ అనేది పక్కన యాడ్ చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సో ఇది దగ్గరగా చూపిస్తాను. సో మీకు పక్కన ఫోటో పెడతాను. ఆ ఫోటోలో మీకు స్టిక్కర్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. లైక్ యాక్చువల్లీ నేను స్టిక్కర్స్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, లైక్ ఇన్స్టా పేజ్లో. సో వాటిలో నేను పాపకి సంబంధించినవి తన నేమ్, ఇంకా మా నేమ్స్, ఇంకా తన డేట్ ఆఫ్ బర్త్, ఏ హాస్పిటల్లో తను అంటే పుట్టింది, ఇంకా ఎన్ని కేజెస్ ఉంది, హైట్ ఎంత ఉంది, ఏ టైంకి పుట్టింది, ఇవన్నీ కలిపి మీకు స్టిక్కర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను చేయించాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఏదైతే ఆర్ట్లో ఉందో రెజనాట్ ఫ్రేమ్లో ఇవన్నీ నేను స్టిక్కర్స్ అనేవి యాడ్ చేస్తానన్నమాట. సో వాటికి సంబంధించినవన్నీ నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఆ ఇన్స్టా పేజ్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే పక్కన ట్యాగ్ చేస్తాను, నేమ్ చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫొటోస్ అనమాట. సో ఈ ఫొటోస్ వచ్చేసి నేను
సేమ్ ఫ్రేమ్లో యాడ్ చేస్తాను. లైక్ ఇవి వచ్చేసి 2 ఇంచెస్ సైజ్ తీసుకున్నాను. సో పాపకి సంబంధించినవి అండ్ నా ప్రెగ్నెన్సీ ఫోటో అండ్ మా ముగ్గురిది కలిపి. సో అలాంటివి నేను 5 చేయించాను. సో బెస్ట్ 3ని నేను పిక్ చేసి ఫ్రేమ్లో యాడ్ చేస్తాను. సో ఇవి అనమాట. సో మీకు ఈ పేజెస్ ఇవన్నీ ఎక్కడెక్కడ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ థీమ్కి సంబంధించిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనేది నేను మళ్ళీ అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. సో అవి వచ్చేసి ఇవి సీ షెల్స్ ఇవన్నీ. సో ఆల్రెడీ నేను ఓషన్ థీమ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ సీ షెల్స్ అనేవి కావాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ సీ షెల్స్ కూడా నేను సపరేట్గా ఆర్డర్ పెట్టాను. 230 సంథింగ్ చేంజ్ పడింది ఇవి. సో ఇవన్నీ షెల్స్. దీంట్లో మనకి టోటల్ 8 టైప్స్ ఆఫ్ షెల్స్ వచ్చినాయి. సో అవన్నీ ఇవి అనమాట. సో ఇవన్నీ నేను ఎప్పుడు యూజ్ చేస్తాను ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను అనమాట. అండ్ మెయిన్ ఇంకొకటి, సో నేను పాపకు ఆల్రెడీ కొన్ని థింగ్స్ అనేవి నేను దాచుంచానని చెప్పాను కదా, లైక్ అంబలికల్ కార్డ్, ఇంకా ప్రెగ్నెన్సీ కిట్ అండ్ తన ఫస్ట్ డ్రెస్ అనమాట. సో ఇవన్నీ దాచిన దాంతో పాటు ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది కూడా నేను ప్రజెంట్ ఇప్పుడుది అనమాట. సో నేను ఆ టైంలో 2021 ఆ టైంలో చేపిద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలో నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే వాటి థింగ్స్ ఎలా చేయాలనేది నాకు తెలియలేదని చెప్పేసి ఇప్పుడు నేను నా మిల్క్ని ఈ ఆర్ట్లో కూడా కొన్ని 2 డ్రాప్స్ వేద్దాం అనుకున్నాను. బికాజ్ నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి. సో అవి వచ్చేసి ఇవి. అండ్ ఇప్పటికీ సో ఈ డ్రాప్స్ అనేవి నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి సో ప్రతి మదర్కి 3 ఇయర్స్ కానివ్వండి 4 ఇయర్స్ కానివ్వండి మిల్క్ అనేది వస్తుంది. బట్ అది బేబీ తాగిన దాన్ని బట్టి కంటిన్యూగా ఉంటుంది. ఫ్లో అనేది అది బేబీ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బట్ మా పాప తాగకపోయినా మిల్క్ అనేది నాకు ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ ఆర్ట్లో 2 డ్రాప్స్ అన్న యూజ్ చేద్దామని చెప్పేసి నేను ఈ మిల్క్ని ఈ బాక్స్లో క్యారీ చేశాను అనమాట. సో అది ఇది. అండ్ ఇంకొకటి నేను ఈ ఆర్ట్కి సంబంధించింది ఓషన్ థీమ్ అని చెప్పాను కదా. సో దీనికి నాకు శాండ్ కావాలి. సో అందుకనే రియల్ మట్టి ఇది. సో రియల్ శాండ్ని నేను అంటే జల్లెడ పట్టి, సో ఇది కొంచెం ఫైన్ పౌడర్ వస్తుంది కదా, ఆ శాండ్ని నేను ఆర్ట్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది సో మెయిన్ థింగ్స్ అన్నీ చెప్పేసాను. కిట్లో ఏమేమి వచ్చాయి అండ్ మా పాపకి నేను ఏమేమి థింగ్స్ నేను తన కోసం పెట్టుంచాను అండ్ ఈ ఫ్రేమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పటివరకు నేను చెప్పిందంతా థియరీ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ అనేది చేయాలి. సో ప్రాక్టికల్లో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది 24 hours తర్వాత మనకి తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి ఈ కిట్ ఏదైతే ఫ్రేమ్ చేయడం ఈజీగానే ఉంటుంది, బట్ మనకి రెడీ అవ్వడానికి టైం పడుతుంది అనమాట ప్రాసెస్. సో 24 hours వరకు మనం వెయిట్ చేస్తే నెక్స్ట్ డే మనకి ప్రాసెస్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ప్రాక్టికల్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాము. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి 18 సిలికాన్ మాల్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనకి కొన్ని ప్రికాషన్స్ అనేవి ఉన్నాయి వీటిలో. సో హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ అండ్ స్పెట్స్ ఇంకా మాస్క్ అనేది ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం. సో ఇవి స్టార్ట్ చేసే ముందు విండోస్ ఇంకా డోర్స్ అనేవి కూడా మీది ఓపెన్ చేసుకొని ఓపెన్ ఏరియాలో చేయండి. నీకు కూడా సో ఓపెన్ ఏరియాలో చేసుకోండి, ఎందుకంటే ఇది రెజన్ అనేది కెమికల్ అనమాట. సో ఎందుకు రిస్క్ అని చెప్పి సో వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవుతాము. సో మాస్క్ కూడా నేను గ్లౌజెస్ వేసేసి సో మాస్క్ కూడా పెట్టుకుంటున్నాను, అలాగే నీకు ఇంకొకటి తీసాను. అండ్ ఇంకొకటి స్పెట్స్ కూడా కంపల్సరీ. ఓకే, స్పెట్స్ అంటే ఏ స్పెట్స్ అయినా పర్వాలేదు, మీ సైట్ స్పెట్స్ అయినా పెట్టుకోండి, గాగుల్స్ అయినా పెట్టుకోండి. సో నో వరీస్ అనమాట. 8 inch సిలికాన్ మోల్డ్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి నీట్గా. అది ఎలా అనేది నేను చూపిస్తాను. నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ టేప్ అనేది యూజ్ చేయాలన్నమాట. లైక్ ఒకసారి ఇక్కడ చూడచ్చు. సో ఈ టేప్ అనేది యూజ్ చేస్తే మీ దగ్గర ఏదైనా ఈ మోల్డ్కి ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయో అవన్నీ క్లియర్గా వచ్చేస్తాయి. సో అప్పుడు మీకు చూడు డస్ట్ ఇక్కడ కనిపిస్తుందా. సో చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే అవి వచ్చేసి ఆ డస్ట్ రిమూవ్ అయినప్పుడు మీకు ఆర్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇది సో ఇదైతే ప్లాస్టిక్ టేప్తోని నేను ట్యాప్ చేశాను. సో ఈజీగా నీట్గా క్లీన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను
రెజైన్ తీసుకుంటాను అనమాట. సో అంటే 3:1 రేషియో తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు 3 కప్స్ రెజైన్ తీసుకుంటే 1 కప్ హార్డ్నర్ తీసుకోవాలన్నమాట. సో రెజైన్ వచ్చేసి ఇది, హార్డ్నర్ వచ్చేసి ఇది. సో ఇది నేను కొంచెం బబుల్స్ రిమూవ్ అవ్వడానికి అని చెప్పేసి హాట్ వాటర్ అంటే లైట్ వామ్ వాటర్లో నేను పెట్టుంచాను. సో బబుల్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయ్యి మీకు ఆర్ట్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు నేను సో దీంట్లో మీకు మెజర్మెంట్స్ అనేది వాళ్ళే ఇచ్చారు. సో వాళ్ళ వేలోనే వెళ్తున్నాను అనమాట. సో ఇంకొక టెక్నిక్ కూడా చెప్పాను కదా. సో ఒక డిస్పోజల్ గ్లాస్లో మీరు 60% రెజన్ వేసి 20% హార్డ్నర్ మిక్స్ చేసుకోవచ్చు. ఆ మిక్స్ చేసుకుని కూడా మీరు చిన్న చిన్న గ్లాసెస్లో కూడా మీరు సపరేట్గా తీసుకోవచ్చు అనమాట. బట్ నేను ఇప్పుడు ఇందులో 30% తీసుకుంటున్నాను అండ్ 10% హార్డ్నర్ తీసుకుంటున్నాను. డివైడ్ చేసుకుని ఇందులో కొంచెం శాండ్ మిక్స్ చేస్తున్నాను. త్రీ గ్లాసెస్ తీసుకుంటాను. సో ఈ 3 గ్లాసెస్లో త్రీ కలర్స్. ఫస్ట్ అయితే ఆల్రెడీ శాండ్ పెట్టేసాను కదా, ఆ శాండ్లోకి నేను కొన్ని షెల్స్ యూజ్ చేస్తాను. నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ వైట్ ఉంది చూసారు కదా, ఈ వైట్ దేనికి యూజ్ చేస్తానండి నేను ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. అలా అంటే ఇప్పుడు స్ట్రాబెరీ తీసుకొని సో వైట్ కలర్ మిక్స్ చేసుకుంది వేవ్స్ కోసం. వేవ్స్కి కంపల్సరీ ఇట్లా స్ట్రా ఉండాలి, లేదు అంటే మన దగ్గర బ్లో డ్రైయర్ ఉంటుంది కదా, ఆ బ్లో డ్రైయర్ పెట్టని యూజ్ చేయొచ్చు. బట్ ఈజీ థింగ్ ఏంటి అంటే స్ట్రా అనమాట. సో ఇలా వైట్ కలర్ వేసిన వెంటనే మీరు బ్లో చేయండి, సో మీకు వేవ్స్ లాగా వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ట్రై చేసిన ఈ ఏదైతే కిట్ రెజనాట్ ఉందో సో ఈ రకంగా పూర్తయిందనమాట.
సో బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 24 hours తర్వాత మనకి కంప్లీట్గా ఇది స్టిక్కీ అవ్వకుండా సో కొంచెం హార్డ్గా అవుతుంది. సో ఇప్పుడు నేను ఓషన్ థీమ్ ఏదైతే చేశానో సో దాంట్లో నాది అంటే యాక్చువల్లీ చెప్పాను కదా నాది మిల్క్ యాడ్ చేస్తానని చెప్పేసి దీంట్లో ఒక 2 drops యూజ్ చేస్తాను. నా మిల్క్ కూడా దీంట్లో కొన్ని ఫ్యూ డ్రాప్స్ అనేది దీంట్లో వేసాను. సో బేబీకి గుర్తుండడానికి సో ఆ డ్రాప్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి మిల్క్ డ్రాప్స్ అనమాట. సో ఇది పాపకి కూడా గుర్తుండడానికి ఇది ఒకటి. మనం ఇదంతా డ్రై అయిపోయాక మళ్ళీ మనం కలుసుకున్నాము. సో అంతవరకు ఇది డ్రై చేసి దీనిపైన ఎలాంటి డస్ట్ పడకుండా మనం దీన్ని కాపాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత రేపు మళ్ళీ డ్రై అయిపోయినాక నేను మళ్ళీ వీడియో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను. సో అంతతో ఆఫ్టర్ 24 hours తర్వాత కంప్లీట్ అవుట్పుట్ అనేది పార్ట్ 2లో ఉంటుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2 అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నీ తెలియాలి అంటే సో లెందీగా ఉంటుంది వీడియో అనేది. సో అందుకే ఇన్ని 2 parts కింద డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఫస్ట్ లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ సెకండ్ పార్ట్లో కంప్లీట్ అవుట్పుట్ అనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.